విశాఖలో జరుగుతున్న సిఐఏ సదస్సులో ఇప్పటివరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లోనే 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. శ్రీ సిటీలో మరికొన్ని యూనిట్లను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు తెలిపారు. 2028 నాటికి 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుందన్నారు. దీన్ని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని చెప్పారు. ప్రయాణికులకు విమానాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. లైబ్రరీ పేరిట పుస్తకాలు అందిస్తున్నామని, ఉడాన్ కేఫ్ల ద్వారా తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన సిఐఏ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తయారీ రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగానికి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేశామన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం భారీగా పెరగబోతోందని చెప్పారు. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో రెండో రోజు జరుగుతున్న సిఐఏ సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని, ఏఐని అందిపుచ్చుకోవడానికి ఏపీ 3 విధాలుగా ముందుకెళ్తోందని చెప్పారు. పునః నైపుణ్యం, పునర్నిర్వచించడం, పునః ఊహించడం ద్వారా ముందుకెళ్తున్నామన్నారు. మేము నైపుణ్యం అనే ప్లాట్ఫామ్ ని రూపొందించామని, కృత్రిమ మీద మానవాళికి ముప్పు కాదు, మానవత్వానికి తీర్చిదిద్దుతుందని లోకేష్ అన్నారు. ఐటీ రంగం వల్లే పారిశ్రామికవేత్తలు, ఫుడ్ ప్రాసెసింగ్ లో వ్యాపారవేత్తలు పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. పీయూష్ తో పాటు హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి, మంత్రులకు కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను పీయూష్ గోయల్ అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% విమాన సర్వీసులు పెరిగాయని ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విమాన సర్వీసులు పూర్తిగా తగ్గాయన్నారు. ఇవాళ 45 విమాన సర్వీసులు తిరుగుతున్నాయని, 4,000 మంది ప్రయాణికులు చేస్తున్నారని ప్రయాణాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో సింగపూర్కు మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. పొగాకు రైతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. మోంతా తుఫాను బాధిత రైతులను ఆదుకుంటామని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు. ఇక కామన్వెల్త్ మహిళా సదస్సులో 5 రోజుల పాటు పాల్గొనడం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని పురంధేశ్వరి చెప్పారు. ధర్తీ ఆబాగా గౌరవించబడే భగవాన్ బిర్సా ముండా కేవలం స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసీ నాయకుడు మాత్రమే కాదని, ఆదివాసీలకు ఆధ్యాత్మిక మార్గదర్శి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన జీవితం పూర్వీకుల ఆదివాసీ జీవన విధానాన్ని, వారి గుర్తింపును రక్షించడం కోసం నిలిచిందన్నారు. వలస పాలకులు, మిషనరీల ద్వారా ఆదివాసీలను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నప్పుడు బిర్సా ముండా ముర్సాయత్ పంత్ను స్థాపించారని అన్నారు. ఈ ఉద్యమం ఆధ్యాత్మిక సంస్కరణ, మిలిటెంట్ ప్రతిఘటన, శక్తివంతమైన కలయిక అని పవన్ పేర్కొన్నారు. 15 నవంబర్ 2025న సాక్షి మీడియాలో ప్రసారమైన జనసేనలో భూమిగోళ అనే వార్తను డిప్యూటీ సీఎం కార్యాలయం ఖండించింది. సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్నారని, సాక్షిలో తప్పుడు ప్రసారం చేశారని, ఆ పేరుతో ఎవరు ఉప ముఖ్యమంత్రి పేషీలో లేరని అన్నారు. సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డిప్యూటీ సీఎం కార్యాలయం ట్వీట్లో పేర్కొంది. ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని ఎంపీ కేసీని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. జనజాతీయ గౌరవ దివస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందని మాదిగాని గురునాథం అన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజన సంక్షేమ అభివృద్ధి కృషి చేయాలని కోరారు. బిర్సా ముండా ఆదివాసీ వర్గానికి మాత్రమే కాదు, దేశానికే సంపద అన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజనులను విద్య, వైద్య వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో సిఐఏ సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి ఆర్కే బీచ్ లో మార్నింగ్ వాక్ చేశారు. వాకింగ్ చేస్తూ విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి గురించి నేతలు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో వైసీపీ నేత మాలేపాటి భాస్కర్ రెడ్డికి పోలీసులు రాచమర్యాదలు చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో ఓ హోటల్లో భాస్కర్ రెడ్డితో కలిసి ఎస్కాట్ పోలీసులు భోజనాలు చేశారు. ఈ ఫోటోలు ఉన్నతాధికారులకు చేరడంతో 4 పోలీసులపై వేటు వేశారు. రైల్వే సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో ఘటనా స్థలాన్ని సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది అని ఆయన ప్రశ్నించారు. డెడ్ బాడీ దూరంగా పడిన మొబైల్ ఫోన్ మృతదేహం పక్కనే ఎలా దొరికిందని ఆయన ఆరా తీశారు. దాదాపు అరగంట సేపు ఆయన అక్కడే ఉండి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
టీటీడీ మాజీ ఉద్యోగి సతీష్ కుమార్ హత్య ముమ్మాటికి ఆరితేరిన అవినీతి పరుల పనేనంటూ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న పెట్టుబడుల పండుగ ఉద్యోగాల కల్పనపై ప్రజలు మాట్లాడుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పరకామణి దొంగలే తమ పాపాలి కప్పిపుచ్చుకోవడానికి సతీష్ ను పొట్టన పెట్టుకున్నారని పుల్లారావు ఆరోపించారు. చిలకలూరుపేట గాంధీపేట చైతన్య లిటిల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. 2030 నాటికి తెలంగాణను ఏరో ఇంజిన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఐఎస్పీలో A&D మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు, హీరో గ్రూప్ చైర్మన్ సునీల్ కాంత్ మన్జుల్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ హాజరయ్యారు. త్వరలో ఆదిపట్లలో 425 కోట్ల పెట్టుబడితో టాటా సాఫ్రాన్ ఏరో ఇంజిన్ యూనిట్ ప్రారంభిస్తామని చెప్పారు. భారత్ డిఫెన్స్ ఉత్పత్తి 1.5 లక్షల కోట్లు దాటి ఎగుమతులు 12% పెరుగుదల ఉంటుందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యంలో డిఫెన్స్ రంగానికి కీలక ప్రాధాన్యం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాల్లో భోజన మెనూలో చేపలు కూడా పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. హుస్నాబాద్ లో అధునాతన వెటర్నరీ ఆసుపత్రి అసంపూర్తిగా ఉన్న మోడల్ చేపల మార్కెట్ను పూర్తి చేయాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరారు. భారతదేశంలో తొలిసారిగా ఫ్లోరింగ్ సొల్యూషన్స్ కు ప్రత్యేకంగా గ్లోబల్ ఫ్లోరింగ్ సొల్యూషన్స్ ఎగ్జిబిషన్ జీ ఫ్లోర్ ఎక్స్పో 2025 పేరుతో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కొలువుతీరింది. ఈ ఎక్స్పోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. జీ ఫ్లోర్ ఎక్స్పో 2025 సాధారణ ఎక్స్పో కాదని ఇది వ్యాపార అవకాశాలకు వేదికగా నిలిచే శక్తివంతమైన ప్లాట్ఫామ్ అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రదర్శన ఇన్నోవేషన్, నెట్వర్కింగ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ పై దృష్టి సారించిందని అన్నారు. ఈ సమ్మిట్ లో ప్రముఖ నిపుణులు, ఆర్కిటెక్టులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. మాగంటి సునీత కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఎన్నికల్లో సునీత చివరి వరకు పోరాడారని కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో బ్రాహ్మణ సంఘాల పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు. మంత్రి ఇచ్చిన సూచనలు, దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్ కు సంఘాలు మద్దతు తెలిపాయని నాయకులు తెలిపారు. మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతుందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని హితో పలికారు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజమన్నారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితే తనను పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకు కృష్ణార్జునులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని ఎదుర్కొనేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిలాక్వీలో విద్యార్థులకు సమగ్ర దిశానిర్దేశం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అల్మా మాటర్గా పేరుగాంచిన ఈ విశ్వవిద్యాలయాల్లో వివిధ భారతీయ విద్యార్థి సంఘాలతో కలిసి ఆట ఈ కార్యక్రమం నిర్వహించింది. అమెరికాలో జీవనం, చదువు విషయాల్లో మార్గదర్శకత్వం, వనరులు, మెంటర్షిప్, వారి భవిష్యత్ అవకాశాలను బలోపేతం చేసేందుకు ఆట ఈ కార్యక్రమం నిర్వహించింది. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో 150 చరకాల ప్రదర్శనతో పాటు 1156 మహాత్మాగాంధీ విగ్రహాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్త రామదాస్ కళాక్షేత్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 1,00,000 గాంధీ విగ్రహాల ప్రదర్శన చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెస్ ఛార్జీల పేరుతో వేలకు వేలు బిల్లులు వేస్తూ తమకు గొడ్డుకారంతో అన్నం పెడుతున్నారంటూ పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులు ధర్నాకు దిగారు. వెజిటబుల్ బిర్యానీకి తోడు కేవలం గొడ్డుకారం వడ్డిస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ గొడ్డుకారంతో కూడిన పాత్రలను యూనివర్సిటీ గేట్ దగ్గరకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకొస్తున్న స్కాలర్షిప్ కు తోడు ప్రతి నెల ₹1,000 బిల్లులు, మెస్ ఛార్జీలు, హాస్టల్ ఛార్జీలు అంటూ వసూలు చేస్తున్నారని, అయినా కనీసం కూరగాయలతో కూరలు వండటం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్కూల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన విధంగా ఆహారం అందించకపోతే ఎలా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మరోవైపు ఆయన విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ధైర్యంగా తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అడిగారు. వెంటనే కలెక్టర్ స్థానిక ఎంపీడీఓతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ విద్యార్థి కుటుంబానికి స్థలం లేకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదని విద్యార్థికి కలెక్టర్ స్వయంగా చెప్పారు. టెండర్ పూర్తయినా రోడ్డు పనులు చేపట్టకపోవడంతో వికారాబాద్ జిల్లా తాండూరు వార్డు నెంబర్ 7లో కాలనీవాసులు నిరసన చేపట్టారు. టెండర్ పూర్తయి 8 నెలలు గడిచినా పనులు చేపట్టకపోవడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్ వేయాలని అధికారులకు మొరపెట్టుకున్న రోడ్డు వేయడం లేదని స్థానికులంతా కలిసి జేసీబీతో రోడ్డు తవ్వేశారు. కాంగ్రెస్ నాయకులు పటోళ్ల నరసింహులు, మున్సిపల్ కమిషనర్ యాదగిరి అక్కడికి చేరుకుని స్థానికులను సముదాయించారు. ఎమ్మెల్యేకి ఫోన్ ద్వారా సమస్య వివరించడంతో త్వరలోనే రోడ్డు వేయిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చింపేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో చోటు చేసుకుంది. తన సోదరి విషయంలో 30 లక్షలకు సీఎంఆర్ఎఫ్ క్లెయిమ్ చేస్తే కేవలం 60,000 మాత్రమే వచ్చాయంటూ సదాశివనగర్ సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ చెక్కు తమకు అవసరం లేదని చింపేశాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బిడ్ 3 సచివాలయంలో నిర్వహించిన ప్రభుత్వ హెల్త్ క్లినిక్ చుట్టూ అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలు ముసురుకున్నాయి. వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిర్మాణం పూర్తయి ఏడాది క్రితమే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయినా అధికారులు, ఎంపీపీల అండతో మరోసారి వైసీపీ నేతలు మరమ్మతుల పేరుతో 2 లక్షల నిధులు మింగేశారు. ప్రభుత్వాలు మారినా వైసీపీ నేతల దందాలు ఆగడలేదని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్రమ మద్యం అమ్మకాల నిర్మూలన కార్యక్రమం నెల్లూరు జిల్లా కలిగిరిలో ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ మద్యం దాడుల పేరుతో ఎక్సైజ్ విభాగం అధీనంలో కాసుల కోతలు, లంచాల వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలొచ్చాయి. కలిగిరి మండలంలోని 5 గ్రామాల్లో బెల్ట్ షాపులపై ముమ్మరు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడులపై విడుదలైన వివరాల్లో అసత్యాలున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 120Cలో ఎకరా పొలంలో ఉప్పర పూర్ణచంద్ర అనే రైతు శనగ పంటను సాగు చేశాడు. అయితే అదే గ్రామానికి చెందిన శివన్న, ఈరన్న, లక్ష్మీకాంత్ అనే వ్యక్తులు శనగ పంటను రాత్రికి రాత్రి దున్నేశారు. తనపై కక్షపూరితంగానే చేతికొచ్చిన శనగ పంటను ట్రాక్టర్తో దున్నేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పులు చేసి మరీ పంట సాగు చేశానని, ఇప్పుడు పంట ధ్వంసం చేయడంతో తనకు ఆత్మహత్య శరణమని రైతు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నారు. గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటి శ్మశాన వాటికు తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డు సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి విస్తరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. ఉండ్రాజవరం ప్రధాన రహదారిలో ఆక్రమించిన దుకాణాలు, హోటల్స్, నివాసిత గృహాలు, గ్రంథాలయం, బస్ షెల్టర్, దుకాణాల ముందు వేసిన షెడ్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. 30 ఏళ్లుగా ఉండ్రాజవరంలో ట్రాఫిక్ సమస్యలుండడంతో వాటిని నివారించడానికి, ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను, నాయకులు, అధికారులు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో 50 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, డీసీహెచ్ఎస్ పద్మ పాల్గొని గర్భిణులకు చీర, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా పరంజ్యోతి సేవా సమితి అధ్యక్షురాలు విజయలక్ష్మి సేవలను కొనియాడారు. గర్భిణులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలని సూచించారు. హైదరాబాద్ హబీబ్ నగర్ లో దారుణం జరిగింది. 3 వ్యక్తులు ఓ ట్రాన్స్జెండర్ పై దాడి చేశారు. గ్రైండర్ ఆన్లైన్ డేటింగ్ యాప్ లో మీటింగ్ బుక్ చేసుకున్న 3 యువకులు ఓ ట్రాన్స్జెండర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 3 యువకులు ట్రాన్స్జెండర్ తో అసభ్యకరంగా ప్రవర్తించి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రాన్స్జెండర్ పై దాడి చేశారు. నిందితుల నుంచి తప్పించుకున్న ట్రాన్స్జెండర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు 3 నిందితులను గుర్తించగా వారిలో ఒకరు ఎంఐఎం నాయకుడు అఫ్జల్ సాగర్ కుమారుడు రియాన్ అలియాస్ ఫహాద్ గా గుర్తించారు. మరో 2 నిందితులు జాఫర్, అహ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీమద్ది ఆంజనేయ స్వామివారిని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి శేష వస్త్రాలు సమర్పించి స్వామివారి చిత్రపటం బహుకరించారు. అయితే ఇవాళ మంత్రి తుమ్మల పుట్టినరోజు కావడంతో ఎంతో ప్రసిద్ధిగాంచిన మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
క్రికెటర్ శ్రీచరణి, నటుడు రవిప్రకాష్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వరల్డ్ కప్ గెలవడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని, దర్శనం చాలా బాగా జరిగిందని శ్రీచరణి తెలిపారు. టీటీడీకి ఓ ఎలక్ట్రికల్ బస్సును అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చాడు. 74 లక్షల రూపాయలు విలువ చేసే ఈ బస్సును భక్తుడు శ్రీవారి ఆలయానికి తీసుకురాగా అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్సు తాళాలను దాత ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఆలయ అధికారులు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. హైదరాబాద్ లో సైబర్ నేరాలపై సిపి సజ్జనార్ స్పందించారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని, తన మిత్రులకు మోసపూరిత మెసేజ్లు చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. అయితే ఓ స్నేహితుడు మెసేజ్ నిజమని నమ్మి మోసగాళ్లకు 20,000 పంపినట్లు సజ్జనార్ వెల్లడించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను బ్లాక్ చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. పట్టణంలోని భరత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నేతృత్వంలో పోలీసులు ఇంటింటికి తనిఖీలు చేపట్టారు. జహీరాబాద్, సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, కాలనీవాసులు సమాచారాన్ని సేకరించారు. ఈ సోదాల్లో ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్, దుప్పి కొమ్ములు లభ్యమయ్యాయి. ముమ్మర తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ శివార్లోని పరిశ్రమల్లో పని కోసం వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు లేకుండా ఎవరూ అద్దె కూడా ఇవ్వకూడదని సూచించారు. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. పాత పాప వినాశనం దగ్గర అక్రమంగా తరలిస్తున్న 2 ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను తిరుమలలోని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. హైదర్ షా కోర్టులో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోయారు. నిన్న ఒక్కరోజే సంతలో 10కి పైగా ఫోన్లు చోరీ గురయ్యాయి. దొంగలను గమనించిన స్థానికులు ఓ మహిళతో పాటు 2 పురుషులను పట్టుకున్నారు. అయితే మాయమాటలు చెప్పి 2 వ్యక్తులు తప్పించుకోగా ఓ మహిళను నార్సింగి పోలీసులకు అప్పగించారు. రాత్రి జరిగిన చోరీల్లో 10 సెల్ ఫోన్లు, 6 పర్సులు పోయినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పూరీ తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి విజయవాడకు గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తేల్చారు. నిందితులు ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా గంజాయి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ సైట్ను నిర్వహిస్తున్న రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రవిని కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి ఖాతాలోని 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో శివసాయి కంపెనీ క్వారీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. శివసాయి కంపెనీ యజమాని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డితో పాటు మరో 2పై పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు ఉపయోగించే కంప్రెషర్, ట్రాక్టర్, 100 మీటర్ల కేబుల్, డ్రిల్లింగ్ మిషన్, నిక్కర్ బాక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే క్వారీలో జరుగుతున్న అక్రమాలను అధికారులు గుర్తించి కోట్ల రూపాయల్లో జరిమానా విధించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మందుబాబులకు కోర్టు వినూత్న శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డ 13 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని, ప్లకార్డులతో మందుబాబులు ర్యాలీ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కానిస్టేబుల్ రఫీ ఆధ్వర్యంలో మందుబాబులు ప్రధాన ఇంజెక్షన్లలో ర్యాలీ చేశారు. కరీంనగర్ జిల్లా సదాశివపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ను సడన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో విద్యుత్ పోల్ను ఢీకొట్టిన కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులోని డ్రైవింగ్ సీట్లో ఉన్న యువతి ఇరుక్కుపోయింది. దీంతో కారు అద్దాలు ధ్వంసం చేసి యువతిని పోలీసులు రక్షించారు. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించారు. నర్మదా దేవ్ మోగ్రా ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. బిర్సా ముండా జయంతి వేడుకలకు హాజరైన మోదీ 9,700 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉదయం సూరత్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిని సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతతో ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. ఇది సుమారు 508 కిలోమీటర్ల పొడవుంటుంది. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఖర్గే నివాసానికి వెళ్లి
సమావేశమయ్యారు. సమావేశంలో గంటకు పైగా వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ప్రధాని మోదీ చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆత్మశోధనలో పడింది. ఊహించని ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాలో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.